గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇంతకు ముందు మీరు కూడా ఒక సంధ్య థియేటర్ సంఘటన గుర్తు చేశారు. అక్కడ అల్లు అర్జున్ వెళ్ళటం, అక్కడ తొక్కిసలాట జరిగి దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోయారు. ఈ సంఘటన మీద పోలీసులు అల్లు అర్జున్ పైన 105 సెక్షన్ 105, 118 బిఎన్ఎస్ కింద కేసులు పెట్టారు. ఏంటి కేసులు నిలబడతాయా? నిజంగా అల్లు అర్జున్ తప్పు చేశాడని అనుకోవడానికి ఆధారాలు ఉన్నాయా? అంటే ఏమవుతుందంటే కేసు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి ఎవరైనా చేయొచ్చు. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ లో ఏదైనా అందులో పెట్టవచ్చు. కానీ అందులో ఉన్న ఏవైతే సెక్షన్స్ ఇంక్లూడ్ చేశారో ఆ సెక్షన్స్ కి తగినట్టుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. తర్వాత వీళ్ళకి ఆ ఉద్దేశం ఉందా లేదా అన్నది కూడా మనం ప్రూవ్ చేయగలం. సాధారణంగా ఏంటంటే ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అంటాం. అంటే ఇంతకుముందు 304A అనేవాళ్ళం. అంటే యాక్సిడెంట్ కేసులు ఏదైనా జరిగితే అటువంటి సెక్షన్. అదే మీరు తీసుకుంటే సల్మాన్ ఖాన్ ఒకసారి ఆయన ఫుట్పాత్ మీద ఎక్కిస్తే అందులో ఒక వ్యక్తి చనిపోయాడు, 3 ఇంజ్యూర్ అయ్యారు. అప్పుడు కూడా ఆయన మీద 304 పెట్టారు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టారో ఆ సెక్షన్లే అప్పుడు అక్కడ పెట్టడం జరిగింది. ఫైనల్ గా ఆ కేసు హైకోర్టు వారు కొట్టేశారు. ఎందుకంటే ఈ విధంగా ఇది లేదు అన్నది వాళ్ళు తెలియజేసిన విషయం. కాబట్టి ఎప్పుడైనా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత కావాల్సింది ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ లో ఏ విధమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి, అందులో వీరు ఏ విధమైన చర్యలు, ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పోలీసులు అల్లు అర్జున్ గారికి, అది పాటించారా లేదా, కాబట్టి దానివల్ల జరిగిందా, ఇవన్నీ కూడా అంటారు. అక్కడ లోకల్ ఏసీపీ అనడం మేము వెళ్ళి చెప్పాము, అయినా కూడా వారు రూఫ్ టాప్ మీదకి వచ్చి ఆ విధంగా వెళ్ళడం వల్ల ఈ విధంగా తొక్కిసలాట జరిగిందని వారు అన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే రేపు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఫైనల్ గా చార్జ్ షీట్ లో ఏ సెక్షన్స్ వెళతాయన్నది కూడా చూడాల్సిన అంశం. అది ఉద్దేశపూర్వకంగానే చేశారు, తన చర్య వల్ల కొంత తొక్కిసలాట జరుగుతుంది, ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని తెలిసి చేశారనేది పోలీసులు చేస్తున్న ఆరోపణ. దానికి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న వీడియోలు సాక్ష్యంగా పనికొస్తాయా? కోర్టులో దాన్ని సాక్ష్యంగా స్వీకరించే అవకాశం ఉందంటారా? అల్టిమేట్ గా ఏంటంటే ఫైనల్ గా ఇవన్నీ కూడా కోర్టులో నిలవాలి. మీరు ఇచ్చే సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి కోర్టులో నిలుస్తాయా లేదా అన్నది ప్రధానంగా. అనేక విషయాల్లో ఛార్జ్ షీట్ ఒక సెక్షన్ మీద వేసినా కూడా ఫైనల్ గా శిక్ష వేరే సెక్షన్ లో ఇచ్చిన సంఘటనలు కూడా చాలా ఉంటాయి మనకి. సో ఫైనల్ గా ఏంటంటే ఈ కేసు చాలా ఇంపార్టెంట్ కేసు. అంటే ఆ విధంగా, ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిగింది. సో ఆ విధమైన కేసును బట్టి ఫైనల్ గా టాప్ లెవెల్ ఆఫ్ పోలీస్ అథారిటీస్ కూడా ఇందులో ఉంటారు. అందులో వారు ఈ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మీద కూడా వాళ్ళ మానిటరింగ్ ఉంటుంది. సో ఏదో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తను ఏం కావాలంటే అది చేసుకునేది కూడా ఉండదు ఇలాంటి కేసుల్లో. ఎందుకంటే ఇట్ గోస్ త్రూ వేరియస్ లేయర్స్ ఆఫ్ స్క్రూటినీ. ఆ స్క్రూటినీ జరిగిన తర్వాత ఫైనల్ గా ఛార్జ్ షీట్ టైంలో మనం చూడాలి అంశాలు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్స్ అయినా ఉండొచ్చు, దెర్ ఇస్ నో దిస్ థింగ్ అబౌట్ ఇట్. కానీ ఇన్వెస్టిగేషన్ జరిగి ఫైనల్ గా మీరు ఏ విధంగా మీ ఫైనల్ కన్క్లూషన్ ఏం జరుగుతుందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఏమన్నా క్రిమినల్ ఇంటెన్షన్ కనిపిస్తోందా? అల్లు అర్జున్ చెప్తున్నారు, నేను ప్రతిసారి సినిమాకి వస్తాను, నా సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి సంధ్య థియేటర్కి వస్తాను, నేను సాధారణంగా అలాగే వెళ్ళాను అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? దీంట్లో ఏమైనా క్రిమినల్ నెగ్లిజెన్స్ ఏమైనా కనిపిస్తోందా? అంటే ఏమవుతుందంటే ఈ సెక్షన్ ఏదైతే మనం పెట్టామో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి టీబీ ఉంది. ఆ టీబీ అన్నది నాకు తెలియదు, ఆ వ్యక్తిని ఒక చిన్న కర్రతో కొడతాను, నన్ను చంపాలని నా ధోరణి లేదు, కానీ ఈ దెబ్బ వల్ల ఆ వ్యక్తి మరణించవచ్చు. నాకు అతన్ని చంపాలన్న క్రిమినల్ ఇంటెన్షన్ లేదు, కానీ డెత్ అన్నది రిజల్ట్ అయింది. ఫైనల్ గా ఈ చర్య అన్నది ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమే. సో నాకు ఆ ఇంటెన్షన్ లేకపోయినా కూడా ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమైంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంట. నేను అన్ని తెలిసి నేను చేస్తే అప్పుడు నా మీద మర్డరే ఛార్జీ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఆ ఫైన్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా అంటే మనుషులు వస్తారు, తొక్కిసలాట జరగవచ్చు, అటువంటి దీంట్లో ఇటువంటి జరగవచ్చు అన్న నాలెడ్జ్ నాకు ఉన్నప్పుడు నేనేం చేయాలంటే అటువంటి తొక్కిసలాట జరగకుండా నా ప్రవర్తనను నేను పెంచుకోవాలన్నది పోలీసుల యొక్క ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న ఛార్జ్. వాళ్ళు ఆ విధంగా అంటున్నారు. సో అది ఫైనల్ గా ఇది కోర్టులో తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత తేలాల్సిన అంశం ఇందులో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.